రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. నేను గడిచిన నవంబర్ నెల 2024 డిసెంబర్, ఈ 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలలలో దగ్గర ఒక 50 బోర్ల కంటే ఎక్కువగా డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. అందులో ఒక 30 బోర్లు 2 ఇంచుల వాటర్ రావడం జరిగింది. 10 బోర్లు 1 ఇంచు వాటరు దానికంటే ఎక్కువ వచ్చాయి. ఒక దగ్గర 10 బోర్లు ఫెయిల్ అయ్యాయి, డ్రై లేయర్స్ వచ్చాయి, మొత్తం డ్రై అయ్యింది. కామారెడ్డి జిల్లాలో 2 బోర్లు నల్లరేగడి ఏరియాలో వాళ్ళు వేసుకున్న ఫెయిల్ అయినాయి. సరే జియాలజిస్ట్ సార్ రమ్మని అంటే నేను వెళ్ళి సర్వే చేసిన, డౌట్గానే ఇచ్చిన. అది డ్రై లేయర్స్ వచ్చి ఫెయిల్ అయింది. నాకు కొంచెం ఇబ్బంది కలిగించిన అంశం అది. కామారెడ్డి జిల్లాలో నియర్లీ పోయిన నెలలో 2 బోర్లు డ్రై లేయర్స్ వచ్చి ఫెయిల్ అయ్యాయి. ఒక్కోసారి రైతులు ఫోన్ చేసి కూడా, సార్ మా దాంట్లో జియాలజిస్ట్గా పనిచేస్తున్న మీరే వాటర్ లేదంటే ఎట్లా సార్ అని చెప్పి నాతో కొంచెం బాధపడుతూ మాట్లాడడం కూడా జరిగింది. అయితే మనం ఏంటంటే భూమి లోపల శిలలు ఉంటాయి, 3 రకాల శిలలు: అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు అని అంటాము. ఒక్కో శిలలు ఒక్కో రకమైన ఫ్రాక్చర్స్ని, పొరాసిటీని, పర్మబిలిటీని కలిగి ఉంటాయి. అందులో నీరు రాకుండా ఉండే ప్రదేశం ఉన్న రాళ్ళు ఏం అయి ఉంటాయంటే ఎక్కువ అగ్నిశిలలో నీళ్ళు రావు. అది గ్రనైట్. ఇప్పుడు మీరు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా గ్రనైట్ శిలలు ఉంటాయి. వాటర్ అనేది రావు. వాటర్ పడితే మస్తు పడితే, లేకుండా పడవు. అయితే దీనికోసం రైతులు డౌజింగ్ మెథడ్స్ అని రకరకాల పద్ధతులని వాడుతూ ఉంటారు. ఒక రైతుకి అనుకుంటే వాటర్ సక్సెస్ అయింది అనుకోండి, ఆ పర్సన్నే పట్టుకొస్తారు. అతను జియాలజీ అయ్యిండా, లేకుంటే అతనికి ఎంత సబ్జెక్ట్ ఉంది, లేకుంటే డౌజింగ్ మెథడ్లో అతను ఏ రకమైన పద్ధతులని ఫాలో అవుతాడు, ఏమైనా సైంటిఫిక్గా ముందుకెళ్తున్నాడా లేడా, అసలు ఏంటి అతను చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయాలని ఏమాత్రం మెజర్మెంట్ చేసుకోకుండా ఆయన చూసిండు కదా, ఆయన సక్సెస్ అయింది, నాకు రాయి అని అంత 3 ఇంచులు పడ్డాయి, నాకు కూడా 3 ఇంచులు పడతాయి. అంటే భూమి లోపల నాకున్న అనుభవంలో చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా వాటర్ ఉంటాయి, కాకపోతే ఎంత లోతులో వాటర్ ఉన్నాయి. ఒక దగ్గర తక్కువ లోతులు ఉంటాయి, ఒక దగ్గర ఎక్కువ లోతులో ఉంటాయి, ఒక దగ్గర అసలు ఉండనే ఉండవు, ఒక దగ్గర నల్లరాయి వస్తే అసలు వాటర్ రాకుండా చేస్తుంది, క్వార్జిమిన్ వచ్చి ఒకసారి అడ్డుగా పడుతుంటాయి, ఇగ్నియస్ స్ట్రక్చర్స్. సో కాబట్టి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయా, అక్కడ ఏమున్నాయి అనే విషయాన్ని ఒక ఆధునిక పద్ధతులని ఉపయోగించి చూస్తే మీ భూమిలో నీళ్ళు ఉన్నాయా లేవో చెప్పవచ్చు. ఉదాహరణకి నేను మన సుల్తాన్పూర్, జోగిపేట దగ్గర, సంఘపేట దగ్గర 3 బోర్లు వేయించిన. 3 సక్సెస్ అయినాయి, 2 డ్రై లేయర్స్ వచ్చి ఫెయిల్ అయినాయి.